ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదుగాక క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు? తోక ముడుచుకుని ఇంట్లో కూర్చోటానికా? పార్లమెంట్ సభ్యుడు నిలిచారు నగేష్ గారు. దమ్ము లేదు మీకు కేంద్ర నాయకత్వం దగ్గర పోయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగా సాగుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు. 2 బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో. స్థానిక సంస్థల కొరకు, విద్య ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓటేశాము. ఇవాళ మద్దతు ఇవ్వకుంటే మా పరువు పోతుందని గోడు వెళ్ళవేసుకునేటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. నర్మదా రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. మూసి రివర్ ఫ్రంట్ అంటే డ్రామా చేసి అక్కడ వండుకొని దోమలు కుట్టినట్టు నటిస్తాడు కిషన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడో అభివృద్ధి జరగచ్చు. మన రాష్ట్ర హైదరాబాద్లో మెట్రో రైలు అంటే మొఖాలు అడ్డుతాడు. ట్రిపుల్ రింగ్ రోడ్ అంటే పైసా ఇవ్వనియాడు. ఈ రకమైన రాజకీయాలు కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా బీసీల సంఖ్యనే. ఆ బీసీలకు ఎదిరించి మళ్ళీ చట్టసభలకు ఎలా పోతాం అనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ డొంకుడు తరాన్ని నిలదీస్తా ఉంది. అలా బీజేపీ బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా. బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు, కవిత ఒక్క పల్లకి పాడుతూ ఉంది. హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రిస్తూ ఉన్నాడు. కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. 4 దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు? మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అటుముఖం ఇటుపై పోరాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చంపలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే ముద్రమైపోయినాడు. బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా, నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్రపరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదార నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుండి కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు. అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు. కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించిన కిషన్ రెడ్డి తగు రీతిలో, తగు సమయంలో నీకు ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, భగవంతుని అందరం పూజిస్తాం. నేను కూడా శివభక్తుని. నా పేరే మహేశ్వరుడు. రోజు శివుని పూజ అయింది నేను బయటకు రాను. కానీ మా జీవితంలో ఎప్పుడు శివుని పేరు మీద ఓట్లు అడగలే. అరే, ప్రధానమంత్రిగా చేసి 5 ఏళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, ఈ బ్యాంకులలో 15 లక్షలు ఇస్తాని, గరీబోడి బతుకులు బాగు చేస్తాని ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత నేను ఇది చేసినాను ఓట్లు అడగకుండా మళ్ళీ శ్రీరామచంద్రుడి మీద ఓట్లు అడుగుతుంది సిగ్గు లేకుండా. 2వ సారి 3వ సారి ఎట్లా అడుగుతుంది? అరే, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? శ్రీరామచంద్రుడు ఏ యుగము? బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ముడిపెట్టి ఓట్లు దండుకుంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. వచ్చే తరాలకి బాగుండాలంటే పని చేసేవాడే నాయకుడు, ప్రజల్లో ఉండేవాడే నాయకుడు, ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు, మనకిచ్చిన వాగ్దానాలు పూరించేవాడే నాయకుడు. వాడినే గెలిపించాలి. అందుకే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాటే. తెలంగాణ ఇస్తానన్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా? తెలంగాణ ఇచ్చింది కాబట్టే మీరు 6 గ్యారంటీలు సోనియా గాంధీ చదివిస్తే నమ్మినారా లేరా? ఆ 6 గ్యారంటీలో మెజార్టీ అంశాలను ఇస్తున్నామా లేదా? ఇలా ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు
ఇచ్చిన మాట తప్పకుండా కేసీఆర్ సుతిలేని సంసారం నడిపి 8 లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా కష్టాన్ని నష్టాన్ని ఓర్చి మీకు ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తా ఉన్నాం. ఇంక ఇవ్వాల్సిన కూడా ఇస్తాము. 11 నెలల్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. సీతక్క జూపల్లి గారు ఉన్నారు, ఇంకా 35,000 ఇస్తామని వారు సాక్షిగా చెప్తా ఉన్నాం. మనం తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసమే కదా. ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి మీద ఉద్యోగాలు పెడితే ప్రజలు ఇంటికి పంపినారాయన్ని. మేము 65,000 ఉద్యోగాలు 11 మాసాల్లో ఇచ్చాం. ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. బీద యువతరాన్ని నిరుద్యోగాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. రేవంత్ రెడ్డి గారిది నాది వేరే మాట కాదు సుమా. మాదంతా ఒకే కుటుంబం. ఇవాళ జూపల్లి గారు కానీ, బట్టి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క కానీ వీరందరం కూడా మీనాక్షి గారి నాయకత్వంలో ఒక కుటుంబంలా పనిచేస్తాం. మేము ఐక్యంగా ఉంటాం, మిమ్మల్ని ఐక్యంగా ఉంచుతాం, ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుతాం. యావత్ తెలంగాణ, యావత్ దేశంలో కాదు ఒక ప్రపంచంలో మేటి రాష్ట్రంగా దిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు విదేశం నుంచి 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు. కేటీఆర్ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతారు, మీ అందరూ తెలుసు కదా. మరి ఇంగ్లీష్లో మాట్లాడి విదేశాల నుంచి పెట్టుబడులు తేవచ్చు కదా. 10 ఏళ్లలో వాళ్ళు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత తెలుసా? 21,000 కోట్లు దాటలే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాల్లో 1,75,000 కోట్లు రుణం తీసుకొచ్చారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలుసా? ప్రైవేట్లో దాదాపు 50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఒక దూరదృష్టితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ పని చెప్పుకోవడానికి, మీ మొప్పు పొందడానికి జనహిత యాత్ర ద్వారా మేము మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికి చెప్తా ఉన్నాను, వచ్చే రోజులు మనవే. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ అందరి మన్నలు పొంది మీతో శబాషీ కొట్టించుకొని 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి బహుమతిగా ఇస్తాం. ఆదిలాబాద్ సాక్షిగా చెప్తా ఉన్నా, 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాద్ మొత్తం మాదే. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ మీద కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి ఉంది, రేవంత్ రెడ్డి గారి దృష్టి ఉంది. అన్ని సీట్లు ఆదిలాబాద్లో గెలుస్తామనే మాట మీ సాక్షిగా, మీ నమ్మకంతో చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఆదిలాబాద్ ఇన్ఛార్జి సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు వందన సమర్పణ చేస్తారు. జై కాంగ్రెస్.